నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఈ నెల 25వ తేదీన ఓజీ రిలీజ్ కాబోతుంది. సో ఓజీ మీద ఎట్లాగో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఈ ఓజీ సినిమా మీద పెద్ద ఎత్తున ఫ్యాన్స్లో, మొత్తం తెలుగు సినీ ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున ఎస్టిమేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఎప్పటి నుంచో ప్రకాష్ రాజ్ అట్లాగే పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కూడా నిప్పు ఉప్పు లాంటి వాళ్ళు. అవి రెండు కలవు, బద్ధ శత్రువులు. పచ్చిగడ్డేస్తే ఇద్దరి మధ్య బగ్గుమంటుంది. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ ఓజీ సినిమాలో నటించడం ఏంటి అన్న చర్చ జరుగుతుంది. అంటే రీసెంట్గా ఓజీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లో పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రకాష్ రాజ్ అక్కడ ఎంట్రీ ఇవ్వడం, ఆ ప్రకాష్ రాజ్ పోస్టర్ చూసిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ స్టార్ట్ అయ్యింది. అంటే గత కొంతకాలంగా ఈయన ప్రతి అంశంలో కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తా విమర్శిస్తూ ఉంటారు. అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు, నరేంద్ర మోదీని విమర్శిస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్. మరి అటువంటి ఆయన ఇప్పుడు ఓజీ సినిమాలో ఎట్లా నటిస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్తో పాటుగా స్క్రీన్ని షేర్ ఎట్లా చేసుకున్నారు అనేది బిగ్ క్వశ్చన్. దీని మీద మనం మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి సార్ ఓజీలో ప్రకాష్ రాజ్ ఎట్లా చూడాలి? యాక్చువల్గా ఓజీ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి వీళ్ళు ఏవేవేవో రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. పెద్ద క్రేజ్ అయితే ఉంది. గత సినిమాలకి ఆయన ప్రమోషన్ల కోసం వెళ్ళి అందరూ ఓజీ 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 అన్నారు. ఆ గత సినిమా నిర్మాతలు కూడా ఫీల్ అయ్యారు. ఓజీ మీద ఒక బీభత్సమైన బజ్ ఉంది. సుజిత్కి మళ్ళీ ఈయన అవకాశం ఇవ్వడం, ఆయన ఆ రేంజ్ లైక్ ఇప్పుడు వార్ 2, సాహో లాంటి అడ్వెంచర్ సినిమాలు తీయడం, ఇంకా ఓజీ గురించి మొత్తం ఇక బ్లడ్ బాత్ అని అదని ఇదని బుల్లెట్ పాట ఒకటి రిలీజ్ అయింది. ఇట్లా దీని మీద అంచనాలు బాగా పెరిగాయి. అండ్ ఆఫ్టర్ ఈయన మన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాలు కాబట్టి అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తర్వాత కనిపిస్తాడో లేదో, ఇప్పుడున్న సినిమాలలో ఇప్పుడున్న ఈ సినిమాలు ఇది అండ్ అట్లాంటివి మంచి అంచనాలు ఉన్నాయి. అండ్ ఈయన పొలిటికల్ కెరీర్ మొదలైనప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడైతే ఎలక్షన్స్కి ముందు ఇంకా ఇప్పటికీ కూడా టార్గెట్ చేస్తా ప్రకాష్ రాజ్ గారు ప్రతి విషయంలో జస్ట్ ఆస్కింగ్ అని పోస్టులు పెడతానే ఉన్నాడు. అంటే నువ్వు అప్పుడు అలా మాట్లాడావు, ఇప్పుడు ఇలా మాట్లాడావు, నీలో ఎందుకు ఇంత తేడా వచ్చింది, ఇదేంటి ఈ పని ఇలా చేస్తున్నావు, దీన్ని ఇలా కూడా చేయొచ్చు కదా, తిరుపతి లడ్డు అంశమో ఇంకో అంశమో ఇంకోటో వాట్ ఎవర్, ఏ పని చేసినా ఎక్కడ ఏం మాట్లాడినా చివరికి మొన్న మీటింగ్ పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి విషయంలోనూ ఈయన తన్ని అటాక్ చేస్తూనే ఉన్నాడు మాటల ద్వారా ట్విట్టర్లో. దానికి యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు రిప్లై ఇచ్చుకోవచ్చు, నువ్వు అలా ఎందుకంటున్నావు, ఇది ఇలా కదా అలా కదా అని. ఆ మాటల యుద్ధం కాస్త బూతుల యుద్ధం దాకెళ్ళి ప్రకాష్ రాజ్ అనే మనిషిని ఇంకా విచ్చలవిడిగా తిట్టకుండా తిట్టి పోసారు పలానా హీరో ఫ్యాన్స్. అప్పుడు ఏమైందంటే ఇక వీళ్ళందరికీ ప్రకాష్ రాజ్ అనే క్యారెక్టర్ ఒక బద్ధ శత్రువు అయిపోయాడు. ఆయన కనిపిస్తే చాలు ఇంకోటి, నాట్ ఓన్లీ ఇది, వేరే సినిమాలో ప్రకాష్ రాజ్ కనిపించిన అట్లా ఆ రేంజ్లో వెళ్ళారు. అంత పగున్న వాళ్ళు నా ఓజీ సినిమాకి సంబంధించి ఒకటి రిలీజ్ అవుతా ఉంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రకాష్ రాజ్ గారి ఫోటో సత్యదాదా అనే క్యారెక్టర్లో రిలీజ్ అయ్యేసరికి అందరికీ ఒక బీభత్సమైన షాక్. ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ గారి ఫోటో రిలీజ్ అయిందో ఇప్పుడు అసలైన మజా వచ్చింది, అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బ్లాంక్ మార్నింగ్ నుంచి, అదేంటిది అసలు ఇది ఎలా సాధ్యము అని అనుకుంటే ఇప్పుడు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఇద్దరు కొట్లాడుకుంటే వెంటనే బూతులు మీద, అంటే ఎవరినైతే మనం అభిమానిస్తామో, ఎవరైతే అవతలకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని దండయాత్ర చేయడమే మనకు తెలిసింది. బట్ వాళ్ళు ఎలా ఉంటారు అనేది గత కొన్ని ఎగ్జాంపుల్స్తో తీసుకుంటే మనకు వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇలా కొట్టుకున్నా సరే మళ్ళీ సాయంత్రం కలిసి టీ తాగేవాళ్ళు. జబర్దస్త్లో మొన్న 12 ఏళ్ళు కదా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి జబర్దస్త్ రన్ అయింది. 2 సార్లు ఈవిడ వేరే పార్టీలో ఉండి గెలిచిందా, వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తా ఉన్నా వాళ్ళ అన్నయ్యని గిల్లుకుంటూ జబర్దస్త్ చేసింది. చిరంజీవి గారితో ఇంటర్వ్యూ కూడా చేసింది, అది కూడా చూసాం మనం. నెక్స్ట్ ఆ తర్వాత ఇదేంటి రీసెంట్ డేస్లో చూసుకుంటే చాలామంది, 1 కాదు 2 కాదు, రాజకీయం వేరు ఇది వేరు, పర్సనల్ లైఫ్ వేరు అనేది అంతే కదా, ప్యూర్లీ ప్రొఫెషనల్. ఇక్కడ ఇప్పుడు ప్రొఫెషనల్ గా హీఈస్ అన్ యాక్టర్ వీళ్ళు కలిసి ఒక సినిమా చేశారు. బయటకు వచ్చిన తర్వాత మీ అభిప్రాయాలు మీరు ఎలాగైనా పంచుకోండి, ఎగ్జాక్ట్లీ అంతే. నీ పర్సనల్ ఒపీనియన్స్ వేరు, అది మీరు దీంట్లో చూసుకోండి. బట్ ఇక్కడ నువ్వు డైలాగ్ చెప్తే నేను డైలాగ్ చెప్పాలి, నువ్వు ఎగిరితే అంతే నేను తన్నించుకోవాలి. సినిమాలు ఉన్నాయి, నువ్వు నందా అయితే నేను అది ఇప్పటికి కూడా ట్రెండ్ అవుతూనే ఉంటుంది మరి. అట్లాంటప్పుడు సో
ఎప్పుడైనా సరే ప్రొఫెషనల్ లైఫ్ని ప్రొఫెషనల్ చూడండి. ఈ దీంతో అన్న ఒక ఎగ్జాంపుల్ అందరికీ, ఎప్పుడైనా సరే ఒకరిద్దరు తిట్టుకుంటారంటే కింద వెంటనే చేరి బూతులు తిట్టవద్దు. నెక్స్ట్ టైం వాళ్ళు ఎప్పుడైనా ఇట్లా కలిసి ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు? సేమ్ మొన్న మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ గొడవ అయినప్పుడు కూడా ఒక సిచ్యువేషన్లో అందరు ఫ్యామిలీ కలిసినప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. ఇది కూడా మాటలు ఉండవు. ఆ ముందు మాట్లాడిన మనకి ఏవేవేవో ఉంటాయి. సో అండ్ ఇప్పటిదాకా ఓజీ వేరు, ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు ఇంకా బాగా పెరిగాయి. అంటే అసలు అది ఎలా సాధ్యం? వీళ్ళిద్దరికి ఏమైనా సీన్స్ ఉన్నాయా? సీన్స్ ఉంటే వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు? ఏమైనా ఫైట్స్ ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ని కొట్టే సీన్స్ ఉన్నాయా? ఈయన పెద్ద విలనా? అసలు ఏంటిది అని అందరు చర్చించుకుంటున్నారు. మంచి టైంకి రిలీజ్ చేశారు, రిలీజ్కి ముందు. కానీ ఇప్పుడు యాక్చువల్గా ప్రకాష్ రాజ్ కూడా ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించాడు. బేసిక్గా చాలా సినిమాలు అసలు చాలా సినిమాల్లో కొత్త విలన్లు పుట్టుకొస్తున్నారు. ఈయన ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒకసారి రీఎంట్రీ లాగా చూడాలి ఈ సినిమాని. అంతే, ఎందుకంటే మధ్యలో డైరెక్టర్గా కూడా సినిమాలు తీశాడు. ఈ నటరామాయణం మంచి మూవీస్. అండ్ అట్లా ఒక అమ్మాయి గురించి, కూతురు గురించి తీసిన సినిమా అద్భుతం. ఆకాశం అంతా సినిమా చేశాడు. ఎన్ని చేసినా సరే ఈయన ఒక విలక్షణ నటుడు, మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈవెన్ రాజకీయాల్లో కూడా ఆయన క్రియాశీలకంగా లేకున్నా, అంటే ఎంపీ ఎమ్మెల్యే లాగా లేకున్నా కూడా తన ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నో ఇంకో పార్టీని విమర్శిస్తున్నో ఎప్పుడు లైవ్ లైట్లో యాక్టివ్గా ఉంటాడు. మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు, ఆయనకి ఏమనిపిస్తే చెప్పు. కానీ ఇక్కడ ఓజీ గురించి మాట్లాడుతున్న సందర్భంగా ఇక్కడ మొత్తం కొట్టుకోవటం, నరుక్కోవటం, బ్లడ్ షెడెడ్ గానే ఉంది మూవీ. కానీ గతంలో ఇటువంటి మూవీస్కి కానీ లేకుంటే రీసెంట్గా వచ్చిన మూవీస్కి కానీ చాలా వరకు సెన్సార్ సర్టిఫికేట్స్ అన్ని కూడా యూబీఐ ఇవ్వాలి. సో దీనికి యూబీఐ ఎట్లా ఇచ్చారని పాయింట్. యూబీఐ సర్టిఫికేట్ అంటే అది అందరూ చూడగలిగే సినిమా ఉంటే, ఇప్పుడు మనకి ఏంటంటే ట్రైలర్స్లో చూపించేది వేరు, రేపు థియేటర్లో చూపించేది వేరు కదా. ఒకవేళ నిజంగా సామాజికంగా అందరూ చూడగలరు ఈ సినిమా అని అనిపిస్తే ఖచ్చితంగా యూబీఐ ఇస్తారు. ఇంకా అందరూ చూడొచ్చు అనుకుంటే క్లీన్ న్యూస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద ఓజీ గురించి మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.